హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విహెచ్ వ్లాగ్స్. ఈరోజు నేను నార్మల్ రైస్‌తో ప్రెషర్ కుక్కర్‌లో వెజిటబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు షాజీరా, లవంగాలు, జీడికాయ, పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా పీసెస్ చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకొని ఆనియన్ ముక్కలన్నీ కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటా ముక్కలు, 1 బంగాళదుంప, 1 క్యారెట్ ఇలా పీసెస్‌గా చేసుకొని అన్నీ అందులోకి వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి అన్నీ కలుపుకుందాం. ఇలా మొత్తం ఎక్కడ అడుగంటకుండా మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారం, ఈ ముక్కలకి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఒక 2 గరిటెలు పెరుగు ఇలా అన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే నానబెట్టి కడిగి ఉంచిన పచ్చి బఠానీని చిన్న ప్యాకెట్ పచ్చి బఠానీని వేసుకుంటున్నాను. అవి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఈ గ్లాస్‌తో రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్‌కి నేను 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. చూసారా అన్నీ కుక్ అయిన తర్వాత కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత మొత్తం బియ్యం చితికిపోకుండా చిన్నగా కలపాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత 6 గ్లాసెస్ వాటర్‌ని పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ ఇందాక కొంచెం ముక్కల వరకు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం బిర్యానీ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేసిందో. అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్. దీంట్లోకి నేను రైతాతో సర్వ్ చేసుకున్నాను. ఇంతే. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.